కడప జిల్లా ముద్దనూరు ఎస్సీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కారణంగా 8 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దాంతో వారిని వెంటనే అధికారులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. అల్పాహారం అనంతరం విద్యార్థులకు వాంతులు ఎక్కువ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇక విషయం తెలుసుకున్న మంత్రి బాల వీరాంజనేయ స్వామి విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. కడప జిల్లా ముద్దనూరు ఎస్సీ హాస్టల్లో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, చెప్పండి, ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి ఏ విధంగా ఉంది అని అనుకోవచ్చుంటారు? గుడ్ ఆఫ్టర్నూన్ మాధవి. ఏదైతే కడప జిల్లా ముద్దనూరు మండలంలో ఉన్నటువంటి ఎస్సీ వసతి గృహం నందు ఇవాళ ఉదయం సమయంలో దాదాపుగా విద్యార్థులందరూ కూడా అల్పాహారం తినడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కూడా దాదాపుగా ఉదయం అల్పాహారం తిన్నటువంటి విద్యార్థులు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళందరూ కూడా చిన్న ఒక గంట సమయంలోనే వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా అస్వస్థతకు గురయ్యాయని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక విద్యార్థులు పూర్తి స్థాయిలో కూడా వాంతులు విరోచనాలు కూడా రావడంతో కూడా దాదాపుగా 8 మంది విద్యార్థులందరినీ కూడా దగ్గరలో ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ వైద్యులందరూ కూడా విద్యార్థులకు వైద్యం అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక దాదాపుగా 3 విద్యార్థులకు కూడా పూర్తి స్థాయిలో తీవ్రంగా విరోచనాలు వాంతులు కావడంతో కూడా వాళ్ళని కూడా ఏదైతే కడప హెడ్ క్వార్టర్ అయినటువంటి రిమ్స్ ప్రాంతానికి కూడా తరలించడం జరిగింది. వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో కూడా వైద్యులు అధికారులు కూడా ట్రీట్మెంట్ అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే విద్యార్థులకు జరిగిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా కూడా రాష్ట్ర మంత్రి అయినటువంటి ఆయన కూడా తెలుసుకోవడం జరిగింది. అయితే ఆయన కూడా ఏదైతే జమ్మలమడుగు ఆర్టీఓ కూడా ఫోన్ చేయడం జరిగింది. అయితే ఏదైతే విద్యార్థులు పూర్తి స్థాయిలో కూడా ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారో వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రథమ చికిత్స అందించాలని, వాళ్ళకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని చెప్పి కూడా ఆయన కూడా ఫోన్ ద్వారా సమాచారం తెలుసుకున్నారు. అయితే విషయాన్ని తెలుసుకున్నటువంటి జమ్మలమడుగు ఆర్టీఓ శ్రీనివాస్ కూడా ఏదైతే ముద్దనూరులో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఎటువంటి చికిత్స అందిస్తున్నారో వాళ్ళకు జరిగినటువంటి దానిపైన కూడా పూర్తి స్థాయిలో కూడా ఎలా జరిగింది అన్న దానిపైన కూడా ఒక కమిటీని వేసి దీనికి సంబంధించినటువంటి ఫుడ్ పాయిజన్ జరిగిందా, లేకుంటే కనుక ఏదైనా ఆహార లోపమా, లేదంటే విద్యార్థులకు ఎటువంటి ఏదైనా రోగాలు ఉన్నాయో దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఆయన కూడా మొత్తంగా తెలుస్తామని చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏదైతే కడపకు 3 తరలించారో వాళ్ళపైన కూడా పూర్తి స్థాయిలో కూడా వైద్యులు అందరి డాక్టర్లతో కూడా మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని చెప్పి శ్రీనివాస్ కోరిన పరిస్థితి ఉంది. ఇదే దీనిపైన పూర్తి స్థాయిలో కూడా హాస్టల్లో జరిగినటువంటి ఈ ఫుడ్ పాయిజన్ పై ఎటువంటి ఏం జరిగిన దానిపైన కూడా తెలుసుకుంటానని చెప్పి ఆర్టీఓ చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ రోజు విద్యార్థులు అయితే కనుక పూర్తిగా అల్పాహారం తిన్న తర్వాత ఈ ఘటన జరిగిందని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. అయితే ముఖ్యంగా కొంతమంది విద్యార్థులు అయితే కనుక పూర్తిస్థాయిలో ఈ అల్పాహారం తీసుకున్నటువంటి విద్యార్థులు కూడా కొంతమంది బాగున్నారు. అయితే ఈ 8 మందికి పూర్తిస్థాయిలో కూడా ఫుడ్ పాయిజన్ అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వైద్యులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా సరే దీనిపైన కూడా రాష్ట్ర మంత్రి ఫోన్ చేసి తెలుసుకున్న పరిస్థితి ఇక్కడ ఉన్నట్టు చెప్పుకోవచ్చు. విద్యార్థులు అయితే కనుక పూర్తిస్థాయిలో నిలకడగానే ఉన్నారని మనం చెప్పుకోవచ్చు మాధవి. రైట్, థాంక్యూ సుధీర్.